మనం ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వివాహ విషయంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి విఫలమవుతుంది. మనకి ఐక్యమత్యత లేకపోవడం, కుటుంబంలో అశాంతి అవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేద్దాం, శాంతిగా ఉందాం, ఎంత సంపాదించినా కూడా ధనం లేకపోవడం. దీనికి కారణం అంటే ఏది కనిపించదు. మనకి తెలియకుండా మన శత్రువులు మనకి చేసినటువంటి కొన్ని నకారాత్మకమైనటువంటి ఇబ్బందులు, వీటి నుండి ఉపశమనం కలగాలన్నా, గృహం కట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సరే దగ్గరకు వచ్చి పని అనేది ఆగిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటిది నరదృష్టి. అదేవిధంగా ఇతర గ్రహదోషాల నుండి విముక్తులు అవ్వాలన్నా, శత్రు సంబంధమైనటువంటి ఘోష తగ్గాలన్నా, పరప్రయోగాది సమస్త గ్రహదోషాల నుండి కూడా మనకి ఉపశమనం కలగాలన్నా, దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవత నారాయణీ ప్రత్యంగిర. పేరు చెబితేనే చాలా ఒక రకమైనటువంటి శక్తి అనేది వస్తుంది. ఈవిడ ముఖం సింహముఖంలో ఉంటుంది. ఈవిడ్ని ఈ నారాయణీ ప్రత్యంగిర యొక్క అనుష్ఠానం ఎవరు చేస్తారో వీరికి శత్రువులు కూడా వీరిని చూసి భయపడుతూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి దేవత ఈ నారాయణీ ప్రత్యంగిర. వీటికి సంబంధించినటువంటి హవన విధానాలు ఎవరు చేస్తారో శత్రువు అనేవారు ఎవరు కూడా వాళ్ళకి ఉండరు. వీరికి కుటుంబంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. ఎందుకంటే నారాయణీ ప్రత్యంగిర అనేది లక్ష్మీ స్వరూపంగా కూడా అమ్మవారిని భావన చేస్తూ ఉంటారు. ఈవిడ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల నుండి కూడా అమ్మవారు రక్షిస్తూ లక్ష్మీ ప్రధానంగా చేస్తూ ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి దేవత నారాయణీ ప్రత్యంగిర. ఈ యొక్క జూలై 14వ తేదీన విశేషంగా నారాయణీ ప్రత్యంగిర హవనం అనేది మంగళవారం అమావాస్య రోజు నిర్వహించడం పడుతున్నది. ప్రత్యంగిర హవనం అనేది చాలా విశేషంగా చేయడం జరుగుతున్నది. ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టద్రవ్యాలతో ఈ యొక్క నారాయణీ ప్రత్యంగిర హవనం అనేది చేయడం జరుగుతున్నది. కిందన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకుని పరదేవత కృపకు పాత్రులు అవుతారని భావన చేస్తూ స్వస్తి, శుభమస్తు.